ప్రాథమిక అంచనా 5,438 కోట్లు. కేంద్రం తక్షణ సాయం అందించాలి. ఏపీతో సమానంగా నిధులివ్వాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. అలాగే అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వరద బాధితులను ఆదుకుంటాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గత ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించలేదని విమర్శ కూడా మనం చూస్తున్నాం. అలాగే తెలంగాణకు సంబంధించి మరో ముఖ్యమైన వార్త. విధేయుడికే పీసీసీ పీఠం. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్. ఎన్ఎస్సీఐ నుంచి ఎదిగిన బీసీ నేతకు పార్టీ పగ్గాలు. అందరికీ అందుబాటులో ఉంటా. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి ఎన్ఎస్సీలో ఉండేవారు. ఆ తర్వాత 94లో 26 సీట్లు వచ్చినప్పుడు వారు డిచ్పల్ నుంచి పోటీ చేయడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఏ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ ఒడిదుడుకున్నప్పుడు కూడా పార్టీని అడ్డుపెట్టుకున్న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోట్ చేయడం కూడా మనం ఇక్కడ చూసాం. అలాగే అందరికీ అందుబాటులో ఉంటా అని మొట్టమొదటిగా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం కానీ మాట్లాడడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా ఎం కోదండరెడ్డి, విద్యా కమిషన్ కు ఆకునూరు మురళి, బీసీ కమిషన్ కు నిరంజన్ అధ్యక్షతన పాలక మండలి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా ఒక వార్తను మనం చూడొచ్చు. అలాగే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ పై అస్పష్టత, స్థానికతపై మార్గదర్శకాల అనంతరమేశ్వరు. పలు రాష్ట్రాలు ఇప్పటికే మొదలైన ప్రక్రియని ఒక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ గురించి కూడా మనం ఈనాడు పత్రికల్లో చూడొచ్చు. అలాగే మనకి కాంగ్రెస్లో చేరిన రెగ్యులర్లు వినేష్ బజరంగ్, ఫాగాట్కు జులానా శాసనసభ టికెట్ కేటాయింపు, ఏఐకేసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకం, హర్యానా ఎన్నికల గురించి 31 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేస్తూ చాలా ప్రముఖులంతా కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా మనం ఈనాడులో చూసాం. అలాగే ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చి